క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని బైబిల్ నుంచి, చరిత్రను మేళవించి కొన్ని అపురూపమైన సంఘటనలను బైబిలులో వేల సంవత్సరాల క్రితం రాయబడిన అంశాలను గూర్చి తెలుసుకుందాం. మీరు చదువుతున్న అంశం చరిత్రకు పట్టిన చెదలను చెదరగొడుతున్న బైబిల్. ఈరోజు బైబిల్ అనేసరికి ఈ దేశంలో చాలా ఒక బలహీనమైన పుస్తకంగా, మరి ముఖ్యంగా ఒక మత గ్రంథంగా భావిస్తున్న ఈ తరుణంలో బైబిల్ యొక్క ఖ్యాతి ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో దానికున్న విశిష్టత, దానిని ప్రకటించవలసిన అవసరత క్రైస్తవులపైన తప్పనిసరిగా ఉంది. ఎందరో క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ కేవలం వారి బోధలు, వారి మాటలు, నలుగురు తమ ముందు కూర్చోబెట్టుకొని వారిని ఎలా దోపిడీ చేయాలన్న ఒక దోపిడీ స్వభావంతో బైబిల్ను చదువుతున్నారు, బైబిల్ను నేర్చుకుంటున్నారు, బైబిల్ను ప్రకటిస్తున్నారు. కానీ బైబిల్లో రాయబడిన సంగతులు అనేక శాస్త్రాలను అధిగమించేవిగా ఉన్నవని ఆధారాలతో నిరూపించటంలో మాత్రం ప్రప్రథమంగా యావత్తు ప్రపంచంలో ఆ ఖ్యాతి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి దక్కింది. ఏమన్నా దానికి కారణం మనం ప్రకటిస్తున్న బైబిల్ విధానం అటువంటిది. ఎంతసేపు ప్రజల దగ్గర ఎలాగ సొమ్ము చేసుకోవాలి అని ఈరోజు జరుగుతున్న వ్యాపార సంబంధమైన సేవకులు అంటే వ్యాపారం. ఈ మధ్యన జరుగుతున్న హల్చల్ మీకు తెలుసు. ఒక బడా బోధకుడు మధ్య, కొందరు పేదవాళ్ళైన బోధకుల మధ్య జరుగుతున్న పోరాటం దేనికోసం? వాక్యం పక్షాన పోరాటం కాదండి, క్రీస్తు పక్షాన పోరాటం కాదండి. కేవలం వాళ్ళ సంఘాలు ప్రజలు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అన్న భయాందోళనలో ఉన్న అమాయక సేవకులు, డిజిటల్ చర్చ్ పేరట అమాయకులైన వాళ్ళందరినీ తన వైపు ఆకర్షించుకుంటూ సొమ్ము చేసుకుంటూ వ్యాపార పద్ధతిలో వెళుతున్నారని మరికొందరు. కేవలం తమ దగ్గరున్న ప్రజలు తమకు కాకుండా పోతున్నారన్న బాధే తప్ప క్రైస్తవ్యం ఏమైపోతుంది? ఈరోజు క్రైస్తవ బోధకులు సమాజంలో ఎలా తయారయ్యారంటే అండి, క్రొత్త వారిని బైబిల్ యొక్క విశిష్టతను వారికి ప్రకటించి వాళ్ళని నమ్మేటట్టు చేయటం చేత కావట్లేదు వీళ్ళకి. మరి ఏం చేతనవుతుంది? ఎవరో కూడగట్టిన కొంతమంది దగ్గరికి వెళ్ళి వాడు కష్టపడి ఊరూరా తిరిగి వాక్యాన్ని ప్రకటించి ఒక 100 మందినో 50 మందినో 500 మందినో సంపాదించుకుంటే వాళ్ళలోనికి చొరబడి వాళ్ళ దగ్గరున్న గుంపును విడగొట్టి తన వర్గాన్ని తయారు చేసుకోవటానికి ఈరోజు అనేక మంది సేవకులైన వాళ్ళు వాళ్ళ పరిచర్యలో భాగంగా మనకు కనబడుతుంది. నిజానికి మరి వాళ్ళు దేనిపైన శ్రద్ధ చూపిస్తున్నారు అంటే బైబిల్ పైన వాళ్ళకి శ్రద్ధ లేదండి. ఎలాగూ డబ్బులను వసూలు చేయాలి, దేవుని వాక్యాన్ని ఎలా వ్యాపారంగా మలచాలి, తమ దగ్గరున్న ప్రజలను ఎలాగూ తమ బోధలో మభ్యపెట్టి వాళ్ళకి గిరులను గీసి వారి మాట జవదాటకుండా తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికేనండి ఈరోజు సేవకుల మధ్య జరుగుతున్న పోరాటం. అంటే వీళ్ళకి ఎవరికి పరలోకం వద్దన్నమాట. సభ్యులుంటే చాలు వీళ్ళకి. ఆ సభ్యులు కూడా దేనికి? ఆ సభ్యుల కోసం ఇరు వర్గాల వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారు? వాళ్ళ వల్ల ఈయనకి లాభం, వాళ్ళ వల్ల వాళ్ళకి లాభం, ప్రజల వల్లే లాభం. వారు ఇచ్చే చందా కోసం కక్కుర్తి పడుతూ, వారు ఇచ్చే దశమ భాగాల కోసం కక్కుర్తి పడుతూ ఈరోజు ఎంత దారుణంగా మిగిలిన సమాజం వారంతా క్రైస్తవ సమాజాన్ని చూసి వీళ్ళేనా ఇలా రోడ్లపైన పడ్డారు, వీళ్ళేనా ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారనే దౌర్భాగ్యపు పరిస్థితి ఈరోజు నెలకొంది. మీకు తెలుసు ప్రియులారా,
ఇలాంటి తరుణంలో బైబిల్ యొక్క ప్రాధాన్యత, దాని గొప్పతనం అనేక కోణాలలో నుంచి ప్రజలకు నిరూపించి, ఒక పక్క క్రైస్తవ్యాన్ని అంతం చేస్తాము అని కంకణం కట్టుకున్న మత ఛాందసవాదుల చేతుల్లో నుంచి అమాయకులైన ప్రజలను కాపాడడానికి, క్రైస్తవ్యాన్ని పరిరక్షించడానికి ఇటువంటి ప్రణాళికలు వాళ్ళ దగ్గర ఏవి లేవండి. ఎవరు సేవకులు సదస్సు పెడతారు, ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తారు, ఎవరు వాళ్ళకి ఆశలు చూపిస్తారు, ఎవరు వాళ్ళకి విదేశాల నుంచి సొమ్ములు అందజేస్తారు, ఎవరి ద్వారా ప్రభుత్వం దగ్గర నుంచి వీళ్ళకి సహాయాలు అందుతాయి, ఇటువంటి దౌర్భాగ్యపు ఆలోచనలు కేవలం ఈ జీవితకాలం మట్టుకే. క్రీస్తునందు నిరీక్షణ, 1 కొరింథీ 15:19 చాలాసార్లు మనం చదువుకున్నాం. అంటే ఈ జీవితకాలం మందు కేవలం ఉపాధి కోసం ప్రజలు కావాలి. కానీ ఆ ప్రజలలో దేవుని వాక్యం యొక్క మెలకువలను వాళ్ళకి చెప్పి సమాజాన్ని కాపాడడానికి చైతన్య పదలో నడిపిస్తూ ప్రపంచాన్ని క్రీస్తు మార్గంలోనికి తీసుకువెళదామన్న ఆలోచన కరువైపోయిందండి. ప్రేమ కలిగిన బోధకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకుంటున్నారు, రోడ్ల మీదకి ఎక్కారు, వీధులలో ఏమండి ఒకరినొకరు దుర్భాషలాడుకునే పరిస్థితి ఈరోజు దిగజారిపోయింది. క్రైస్తవ్యం అంటే ఇంక ఎప్పుడు చెబుతారు చెప్పండి? బైబిల్లో నిమగ్నమైన నిగూఢమైన సంగతులు, బైబిల్లో వ్రాయబడిన విశేషమైన చారిత్రాత్మక సంఘటనలను గూర్చి వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారు చెప్పండి? సిగ్గుపడాలి క్రైస్తవ్యం. ప్రియులారా, మీరు అలాంటి వాళ్ళుగా ఉండకూడదు, మనం అలాంటి వాళ్ళుగా ఉండకూడదు. ప్రజల వలన 4 రాళ్ళు ఎలా వస్తాయన్న బోధ వద్దండి. అది కేవలం కడుపునకు దాసులైన వాళ్ళు మాత్రమే చేసే దౌర్భాగ్యపు పని. తమ కడుపే వాళ్ళ దేవుడు. ఏది ఉన్నా లేకపోయినా తాము నమ్మిన గ్రంథం, దాని యొక్క పవిత్రత ఈ ప్రపంచానికి ప్రకటించేవాడండి నిజమైన క్రైస్తవుడు. అటువంటి లక్షణాలు ఎంతమందిలో ఉన్నాయి చెప్పండి ప్రియులారా? కావాలి, అటువంటి క్రైస్తవులు కావాలి ఈరోజు సమాజానికి. బైబిలును ప్రక్కన పెట్టారు, సంఘాల పైన పడ్డారు, బోధల పైన పడ్డారు, సంఘాల వల్ల లాభాల పైన పడ్డారు. ఎలా చేయాలి, వారి కానుకలు ఎలా దోచుకోవాలి, ప్రజలను భక్తి ముసుగులు ముంచి తమ పబ్బం ఎలా గడుపుకోవాలని ఆలోచిస్తున్న మూర్ఖతరంగా మారిపోయిందండి. బుద్ధి చెప్పకపోతే ఎలా, వారు సరిచేయకపోతే ఎలా? క్రైస్తవులలో చీలుకలు, క్రైస్తవులలో ఎన్నో బోధ విషయమైన భేదాభిప్రాయాలు కలిగి ఒకరినొకరు కరుచుకొని అసహ్యించుకొని విభేదాలు సృష్టించుకుంటున్నారే. ఇదే లోకమును కనిపెట్టిన ఈరోజు ఈ దేశంలోని మత ఛాందసవాదులు. వారు అందుకే రంగం సిద్ధం చేస్తున్నారు, ఈ క్రైస్తవ్యాన్ని తరిమి కొట్టాలి ఈ దేశం నుంచి అని. ఇప్పటికే క్రైస్తవ్యం ఈ దేశంలో ఉన్నందుకు కక్కలేక మింగలేక మింగుడు పడక అనేక మంది మత పిచ్చి పట్టిన మత మూర్ఖులు, అటు రాజకీయ నాయకులు కానివ్వండి, పార్టీకి చెందిన నాయకులు కానివ్వండి, లేదా సనాతన ధర్మాలను నమ్ముకున్నామని చెప్పుకున్న మూర్ఖులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా బైబిలుపై విరుచుకుపడుతున్నారు. అలాంటి తరుణంలో క్రైస్తవుడా, నువ్వు బైబిల్ యొక్క ప్రఖ్యాతిని నువ్వు ప్రకటించాలి. ఎన్నో అపవాదులు బైబిల్పై వేస్తున్నారు, ఎన్నో అపవాదులు క్రీస్తుపై వేస్తున్నారు. అలాంటప్పుడు నీవు నమ్మిన బైబిల్, నువ్వు విశ్వసిస్తున్న గ్రంథం, అది ఎంత అమూల్యమైనదో, అది చరిత్రకు తెలియని విషయాలను బైబిల్లో ఎలాగో దేవుడు రాయించాడో అది నువ్వు చదవాలి, అది నువ్వు ప్రకటించాలి. అందుకే చరిత్రకు పట్టిన చెద. ఈరోజు బైబిల్ ఒక చారిత్రాత్మక గ్రంథం. ఏమండి, ఫాదర్ ఆఫ్ హిస్టరీ హెరోడోటస్ అని అన్నారండి. ఆ దౌర్భాగ్యుడు, ఒక ముసలివాడు, వాడు చరిత్రకు పితామహుడట. దేనికి పితామహుడు? ఆఫ్టర్ ఆల్ క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో ఉన్నవాడు, వాడు చరిత్రకు పితామహుడు ఏంటండి? హెరోడోటస్ ఆ పితామహుడు. మరి వాడికి ముందున్న చరిత్రను గూర్చి, వాడికి బొడ్డు కొయ్యక ముందు పుట్టింది బైబిల్. హెరోడోటస్కు రూపు లేక ముందు రూపింపబడింది బైబిల్ అని ఎవడైనా చెప్పగలుగుతున్నాడా? చెప్పాలి. ప్రపంచం మూర్ఖంగా వక్రంగా మాట్లాడుతున్నప్పుడు చరిత్ర ద్వారా చెప్పబడిన అబద్ధపు సాక్ష్యాలను నమ్ముతున్న ఈ మానవాళిని
వారి అంధత్వం నుంచి విజ్ఞానం వైపు నడిపించాలి. అందుకు బైబిల్ ఒక సాక్ష్యం. బైబిల్ ఒక విజ్ఞాన ఘని. చరిత్ర ప్రకారంగా బైబిల్లో తప్పులు ఉన్నాయని, చారిత్రాత్మకంగా బైబిల్ దాన్ని ఆమోదించలేమని, బైబిల్ మీద ఉన్న అక్కసుతో ఈరోజు ప్రపంచ చరిత్రకారులైన వాళ్ళు చాలామంది, అందులో మన దేశానికి చెందిన ఒక ఫిడా హస్సానియన్ లాంటి వాడు, అంటే మన దేశంలో ఉన్న వాళ్ళు, అలాగే ఇతర దేశాల్లో ఉన్న ఒక నోతోవిచ్ లాటోడు కానీ, కస్టన్ లాటోడు కానీ, కివి లాటోడు కానీ, ఆ తర్వాతలో క్రీస్తు శకంలో వచ్చిన దౌర్భాగ్యులు వీళ్ళంతా ఎలాగైనా క్రీస్తును అవమానపరచాలి, ఎలాగైనా బైబిల్ తప్పుడు గ్రంథం అని నిరూపించాలి అని అటు నాస్తికులతోనూ హేతువాదులతోనూ చేతులు కలిపి ఈ దౌర్భాగ్యులు బైబిల్పై బురద జల్లుతున్నప్పుడు బైబిల్ చరిత్రకు పట్టిన చెదలను చెదరగొట్టేది అని చెప్పాలి కదా. అవును, చరిత్రలో ఎన్నో తప్పులు, చరిత్రలో ఎన్నో అబద్ధాలు, చరిత్రలో ఎన్నో అసూయతో నిండిన సందర్భాలు ఇవన్నీ ఉన్నాయండి. ఎన్నో సందర్భాల్లో చరిత్రలో లిఖించబడిన మాటలు ఒకవేళ వెలుగులోనికి వస్తే ఎక్కడ బైబిల్ ఖ్యాతి గడిస్తుందేమోనన్న అసూయతో అనేక నిజాలను తొక్కిపట్టేసిన వాడులో హెరోడోటస్ ప్రథముడు, ఆ ఫిడా హస్సానియన్ లాంటి వాడు, నొతోవిచ్ లాంటోడు, వీళ్ళంతా దౌర్భాగ్యులు, చరిత్రహీనులు. చరిత్ర మాకు తెలుసుని చెప్పుకునే వాళ్ళు ఏం తెలుసు చరిత్ర? వాడు పుట్టుకెప్పటిది, వాడి నాగరికతలు ఎప్పటివి? యావత్తు సృష్టికి ఊపిరినిచ్చిన బైబిల్ చెప్పాలండి చరిత్ర. అందుకే బైబిల్లో ప్రారంభాధ్యాయం సృష్టి ఆరంభం నుంచి రాయబడటం ప్రారంభమైందండి. అసలు ఏం జరిగింది ప్రారంభంలో అన్న దగ్గర నుంచి మొదలైంది బైబిల్. దానికి తెలుసు చరిత్ర. వీళ్ళక బైబిల్ పుట్టిన 1000 సంవత్సరాల తర్వాత పుట్టిన ఈ సన్నాసులు, దౌర్భాగ్యులు వీళ్ళేంటంటే చెబుతారు చరిత్ర. తప్పుడు వ్రాతలు రాసి, తప్పుడుగా చిత్రీకరించి, తప్పుడు చారిత్రాత్మక పుస్తకాలను పేరు గడించి అబద్ధాలను ప్రజల మధ్యకు చెప్పిన వాళ్ళండి. అలా చెప్పిన అబద్ధాలు యేసుక్రీస్తు ఇండియాకు వచ్చాడన్న పచ్చి అబద్ధం. యేసుక్రీస్తు ఇండియా వచ్చాడా? ఏంటి వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు? ఏంటండి వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు? ఎప్పుడో చూపించారండి కాశ్మీర్లో 2 దెయ్యం పాదాలు లాంటి రాతి పలకల మీద ఉన్న కాళ్ల ముద్రలు, పాదముద్రలు. అవి మనిషి పాదాల్లో లేవండి, మనిషి పాదాల్లో లేవు. అంటే ఒక 25 ఏళ్ల క్రితం భారతదేశంలో ఉన్నవాళ్ళు ప్రపంచ చరిత్రకారులు చెప్పిన తప్పుడు అవాస్తవాలను ప్రజల మధ్య రుద్ది యేసుక్రీస్తు ఇండియాకు వచ్చాడని, బౌద్ధ సన్యాసుల దగ్గర నేర్చుకున్నాడు అని, యోగ విద్యను అభ్యసించాడు అని, ఆ తర్వాత 30వ ఏట అక్కడ తిరిగి ఆయన పాలస్తీనా వెళ్ళాడని, అక్కడ తన ప్రచారం మొదలు పెట్టాడు అని, అతనికి స్ఫూర్తినిచ్చింది, అతనికి ఏదో జ్ఞానోదయం కలుగు చేసింది ఎక్కడున్న లామాలు అని చెప్పి ఇలా దౌర్భాగ్యపు చరిత్ర రాసిన వీళ్ళ చరిత్రకారులు. బైబిల్లో 12వ ఏట నుంచి 30వ ఏట వరకు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో అన్న విషయాన్ని ఛేదించడం చేతకాని ఈ చవటలు, దద్దమ్మలు, బైబిల్లో వివరణ గ్రహించలేని మూర్ఖులు యేసుక్రీస్తు ఇండియా వచ్చేసాడా? 12వ ఏట నుంచి ఎద్దుల బండ్ల మీద పారిపోయి భారతదేశానికి వచ్చేసారండి. ఎద్దుల బండి మీదట. పారిపోయేవాడైతే ఆయన తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళతో కూడా వెళతాడు చెప్పండి? చెప్పకుండా ఏదో దేశం పోవాలి కదా ఆయన. దేవాలయంలో కూర్చున్నాడు, శాస్త్రులతో మాట్లాడుతున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు. పారిపోయే స్వభావం కాదది. సర్వజ్ఞాని అని ఆయన సమస్తము ఎరిగిన వాడండి. ఆయన ఎవరి దగ్గర నేర్చుకోవాలి? లామాల దగ్గరకు వచ్చి నేర్చుకోవాలా? ఇక్కడున్న సన్యాసుల దగ్గరకు వచ్చి నేర్చుకోవాలా? అంత దౌర్భాగ్యపు స్థితి యేసుకు పట్టలేదు. ఆయన చెప్పిన బోధలు కాపీ కొట్టని సన్నాసులు ఈ ప్రపంచంలో ఉన్నారేమో గాని ఆయన ఎవ్వరి దగ్గర కాపీ కొట్టలేదు. ఏది యేసు చెప్పిన మాట మిగిలిన వాళ్ళ దగ్గర కాపీ కొట్టాడని ఒక్కటి నిరూపించమని చెప్పండి ఈ దౌర్భాగ్యపు చరిత్రకారులని. ఆయన క్రియేటర్ అండి. క్రొత్త విషయాలను సమాజానికి పరిచయం చేసిన మహోన్నతమైన
విజ్ఞుడండి ఆయన నేర్పించేవాడే కానీ కక్కుర్తిగా ఎవరి దగ్గర పడి నేర్చుకునే అవసరత ఆయనకు లేదు. 12వ ఏట నజరేతుకు వెళ్ళి లోబడ్డాడని ఉందండి చరిత్రలో, బైబిల్ చరిత్రలో. అది చాలాసార్లు మీరు చదువుకున్నారు. ఎందుకంటే ఈ దొంగ సన్నాసులు చరిత్రకారులు అబద్ధాలు చెబుతున్నారని మనం ఎలా చెప్పగలం? ఎందుకంటే వీళ్ళు తుప్పు వదలగొట్టాలి. ఈ చరిత్ర పుస్తకాలకు పట్టిన చెదలు దాన్ని మందు కొట్టాలి, చెదల మందు కొట్టి చరిత్రలో అసలు చరిత్ర ఏంటో బైబిల్ ప్రకారంగా మనం చెప్పాలి. వాళ్ళకేం తెలుసు అండి. చూస్తారు ఒక మాట, ఒకసారి ఇలాగ సందర్భం వచ్చింది కాబట్టి, అసలు యాక్చువల్గా మన టాపిక్లో కాదు ఇది, కానీ సందర్భం వచ్చింది కాబట్టి అది మనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్తలో తల్లిదండ్రులతో పాటు ఆయన వెళ్ళిపోయిన తరువాత ఎక్కడికి వెళ్ళాడు, ఏ ఊరికి వెళ్ళాడు అన్నది ఒక్కసారి బైబిల్లో చూడాలి కదా. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 51వ వచనం చూడండి. తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చారు, వాడితో మాట్లాడాడు, తిరిగి బయలుదేరాడు. 51 లూకా సువార్త 2వ అధ్యాయం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఒరే దరిద్రుడా, లోబడి ఉండెను అన్న మాటకు అర్థం ఇల్లు వదిలి పారిపోయాడని కాదురా, నువ్వు ఊరి మీద పకీరుగాళ్ళ పారిపోయేవాడు. నీకలాంటి దౌర్భాగ్యపు బుద్ధులున్న ఇల్లు వదిలి పారిపోవడం, పెళ్ళాన్ని వదిలి పారిపోవడం, బంధువులు వదిలి పారిపోవడం ఆయనకేం కర్మ. లోబడి ఉండేను అనే మాట ఉంచండి. ఏ ఊర్లో అడ్రస్, క్యారఫ్ అడ్రస్ చెప్తున్న చూడండి బైబిల్. ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయంలో భద్రము చేసుకొనును. యేసు జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయందు, మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. ఎక్కడ ఏ నజరేతుకైతే వచ్చి లోబడ్డాడో ఆ నజరేతులో మంచిది. నజరేతుకు వెళ్ళాడు, నజరేతుకు వెళ్ళి లోబడ్డాడు. ఇప్పుడు చూడండి లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఎక్కడండి? తాను ఎక్కడ పెరిగాడని ఉందండి? తాను పెరిగిన నజరేతునకు వచ్చి. ఎంత చక్కగా ఉంది బైబిల్లో. నజరేతులోకి వెళ్ళాడు, నజరేతులో పెరిగాడు. మరి బాప్తీసం పొందడానికి ఎక్కడి నుంచి వచ్చినట్టుగా ఉంది? బాప్తీసం పొందడానికి ఆయన యోర్దాను నది దగ్గరికి వచ్చాడండి. ఆ యోర్దాను నదికి ఎక్కడి నుంచి వచ్చాడో అన్న వివరణ కూడా ఉంటుంది చూడండి. ఆయన ఏ ఊరు నుంచి వచ్చాయన బాప్తీసం తీసుకున్నాడు ఒకసారి మనం చూద్దాం. ఏ ఊరు నుంచి వచ్చాడు అన్నది ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆ సమయమందు యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? గలిలయలో నుంచి వచ్చాడండి, ఇండియా నుంచి కాదు. గలిలయలో నుంచి వచ్చాడు. మరి నజరేతు ఎక్కడుంది? గలిలయలో ఉందండి. గలిలయలోని నజరేతు నుంచి వచ్చాడండి ఆయన. అంటే ఎంత చక్కగా బైబిల్ రాయబడిందో చూసారా? బైబిల్లో ఇంత చక్కటి సంగతులు బాప్తిసం పొందడానికి ఆయన నజరేతు నుంచి వచ్చాడు, గలిలయ నుంచి వచ్చాడు, నజరేతులో లోబడ్డాడు, నజరేతులో పెరిగాడు అని ఇంత చక్కటి విషయాలు బైబిల్లో రాయబడినప్పుడు మార్కు కూడా చూద్దామండి. 9వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు వివరణ ఇచ్చాడు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. ఇంత చక్కటి చరిత్ర బైబిల్లో ఉంటే క్రీస్తు కాశ్మీరుకు వచ్చాడన్న కథనాలు రాసిన దౌర్భాగ్యపు చరిత్రకారులు వాళ్ళకేం తెలుసండి? వాళ్ళ తాత ముత్తాతలు పుట్టక ముందు రాయబడింది బైబిల్. చరిత్ర చెప్పాలి అంటే బైబిల్ చెప్పాలి. చరిత్ర వాళ్ళకేం తెలుసు?
వాళ్ళకేం తెలుసండి? యేసు ప్రభు మీద నక్కసతో ఎలాగైనా భారతదేశాన్ని గొప్ప చేయాలి, భారతదేశానికి క్రీస్తు వచ్చేశాడు, భారతదేశంలోని చాలా విద్యలను అభ్యసించాడు అంటే అక్కడ ప్రదర్శించిన మహత్యాలన్నీ కూడా ఆయన సొంతవి కావు. భారతదేశంలోనివా? మరి ఏదో భారతీయులు ఎవరైనా ఆయన చేసినట్టు చేయండి చూద్దాం, దమ్ముంటే. చేయలేరు. ఆయన చెప్పిన మాటలు భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు. చెప్పాడు మహాత్ముడు, ఆయన చెప్పింది కాపీ కొట్టి చెప్పాడు ఆయన. మహానుభావులు, ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు, మేధస్సు కలిగిన వాళ్ళు యేసు చెప్పిన మాటలు ఆదర్శాలుగా తీసుకున్నారు. ఒక స్వామి వివేకానందుడు కావచ్చు, ఆయన గురువు రామకృష్ణ పరమహంస కావచ్చు, అబ్రహాం లింకన్ కావచ్చు, ఈవెన్ ఒక సైంటిస్ట్ అయిన ఐజక్ న్యూటన్ లాంటి వాడు కావచ్చు. వీళ్ళందరూ బైబిల్ దగ్గర నుంచి యేసు చెప్పిన మాటలను సంగ్రహించిన వాళ్ళు. ఇది ఇప్పుడున్న చరిత్ర. కానీ బైబిల్ పైన తప్పుడు వ్యాఖ్యానాలు చేయడానికి ఇలాంటి చరిత్రకారులందరూ చెత్త పుస్తకాలను రాసి వాస్తవాలకు చెదలు పట్టిస్తున్నారు. వాళ్ళు చెదలు పట్టిస్తున్నారు, ఒరిజినల్ చరిత్రకు చెదలు పట్టేస్తున్నారు. చూసారా, అప్పుడప్పుడు పుస్తకాలు నెల ఉండిపోతే, తీయకుండా పోతే చెదలు పట్టి తినేస్తుంటాయి ఆ కాగితాలు. అప్పుడు ఆ పుస్తకాలు కోల్పోతాం. అలాగూ యేసు క్రీస్తును గూర్చిన నిజాలు, బైబిల్ను గూర్చిన నిజాలు ఈ చరిత్రలో చెదలు పడుతున్నప్పుడు చరిత్రకు పట్టిన చెదలను చెదరగొట్టే క్రైస్తవుడు, అది బైబిల్ చదివిన క్రైస్తవుడు చేయగలడు. భారతదేశంలో వచ్చేసి భారతదేశంలో ఉన్న దానిని నేర్చుకోవాల్సిన అవసరత యేసుక్రీస్తు వరకు ఉందా అంటే, భారతదేశం నుంచే యేసుక్రీస్తు వారు సమస్తాన్ని గ్రహించి వెళ్ళారు అనటంలో తమ దేశాన్ని గొప్ప చేసుకోవాలనుకుంటున్నారు. అది వాళ్ళ మూర్ఖత్వం, అది వాళ్ళ ఏమంటారు దాన్ని, బుద్ధిహీనత, చరిత్రహీనత అని కూడా చెప్పొచ్చు. కనుక ప్రియులారా, అలాంటి వాస్తవాలు మరుగున పడిపోయి చెదల పడుతున్న సందర్భంలో బైబిల్లో నుంచి చరిత్ర ఇప్పుడు మీకు చెబితే ఈ ప్రపంచం నివ్వెరపోవాలి. బైబిల్ అంత గొప్పదా? అందులో యేసుక్రీస్తు వారంటే పడలేని వారుగా ఈరోజు భారతదేశంలోని అనేక మంది, ప్రతి వాడు తన రోషాన్ని, తన ఆవేశాన్ని, తన పగను వెళ్ళగొక్కుతున్నాడు బైబిల్ పైన. బైబిలును గూర్చి తప్పుడు వ్యాఖ్యానాలు, కథనాలు వ్రాస్తూ అనేక మంది దుమ్మెత్తిపోస్తున్నారు. అలా చేయటం వల్ల బైబిల్ ఖ్యాతి తగ్గిపోతుందని, దాన్ని నమ్మే వారి సంఖ్య లేకుండా పోతుందని అపోహ వాళ్ళలో. మనమేం భయపడవలసిన పని లేదు. అబద్ధాలు ఎన్ని కుప్పలు తెప్పలుగా వచ్చి నిజం మీద పడినా నిజం అనేది బయటకు మొలుచుకుంటూ బయటకు రావాలి, వస్తుంది. అలా చిగురిస్తున్నదే, అలా ఫలిస్తున్నదే, అలా వెలుగును ప్రకాశింపజేస్తున్నదే ది బైబిల్. బైబిల్ అంటే అంత గొప్పదండి. కనుక అటువంటి బైబిలులో వ్రాయబడిన చరిత్రలోని నిజాలను మనం తెలుసుకోవాలి. నిజాలు ఎవరో రాసిన పుస్తకంలోని నిజాలను నమ్ముతున్నావి. ఆఫ్టర్ ఆల్ మనిషి వ్రాసిన పుస్తకాలను చరిత్రగా గుర్తించి వాళ్ళు రాసిన తప్పుడు వ్రాతలను చరిత్ర వ్రాతలుగా గుర్తిస్తున్నప్పుడు, చరిత్ర లిఖింపబడింది అని వాళ్ళ పుస్తకాలలోని మాటలను గుర్తిస్తున్నప్పుడు, బైబిల్లో దేవుని వలన వ్రాయబడిన అక్షరం, బైబిల్ జ్ఞానం, దీనిని ఎందుకు చరిత్రగా అంగీకరించలేకపోతుంది ఈ ప్రపంచం? అంగీకరించేటట్టు చేసేవాడే క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు. అలాంటి వాళ్ళుగా మనం ఈరోజు తర్ఫీదు పొందాం. అందరిలా కూడు కోసం చదవలేదు బైబిల్, గుడుల నిర్మాణం కోసం చదవలేదు బైబిల్, వృత్తి కోసం పొందలేదు బైబిల్ డిగ్రీ. మరి దేనికోసం? నేను నమ్మిన గ్రంథం పవిత్ర గ్రంథం, నేను నమ్మిన గ్రంథం చారిత్రాత్మక గ్రంథం అని నిరూపించడానికి చదివాం. అందుకే ఈ రోజు వరకు మనల్ని ఎదుర్కొని తప్పన్న మొనగాడు లేడు ప్రపంచంలో. ఆఫ్టర్ ఆల్ ఏదో ఒక దేశం కోసం నేను చెప్పటం లేదు, ప్రపంచంలో చెబుతున్నాం. ఒకడు ఉంటే BOUI రెడీ,
వాళ్ళని ఢీ కొట్టడానికి రెడీగా ఉన్నాం. ఎంత ధైర్యంగా మన వాక్యం చెబుతున్నాం అంటే కారణం మనం నమ్మిన గ్రంథం యొక్క విశిష్టత, చారిత్రాత్మక ప్రత్యేకత బైబిల్లో ఉన్నది. ఈరోజు క్రీస్తు తత్వం, క్రీస్తు జ్ఞానం దేశాలను అలుముకుంటూ ఒక్కొక్క దేశాన్ని తన యొక్క ప్రేమ మాటలతో నింపుతుంటే భరించలేక తమ దేశం ఎక్కడ క్రైస్తవ దేశంగా మారిపోతుందేమోనని దౌర్భాగ్యపు సన్నాసులు గుండెల్లో గుబులు పుడుతుంది. అందుకే మత ప్రచారం అని పేరు పెట్టారు. బిల్లులు దాన్ని చేయడానికి పార్లమెంట్లో ఆమోదించడానికి సిద్ధపడుతున్నారు. క్రైస్తవ్యాన్ని అణిచివేయాలి అనుకుంటున్నారు, ప్రచారాన్ని అడ్డగించాలి అనుకుంటున్నారు. ఎంత అడ్డగించాలని ప్రణాళికలు చేసి చట్టాలు రూపొందించినా క్రైస్తవ వ్యాప్తిని నిరోధించలేదు. ప్రపంచంలో ఏ కంట్రీ, ఏ దేశమైనా, ప్రపంచంలో ఏ చట్టమైనా దానిని నియంత్రించలేదు. కారణం అది నిజం, సత్యం. దాన్ని నిజంగా సమాధి చేసి దానిని పాతి పెట్టాలి, నిజాలను బట్టబయలు కాకుండా చేయాలి అని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారేమో గాని ఎక్కడ బైబిల్ గొప్పదైపోతుందనేమో అన్న దౌర్భాగ్యపు ఆలోచన వాళ్ళ మనస్సులో ఉందేమో గాని బైబిల్ ఎప్పటికీ ఎలా నిలువబడుతుందో అన్నది ఈ పాఠంలో మీరు తెలుసుకోవాలి ప్రియులారా. అవును అవును, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఒక సందర్భాన్ని మీరు చెప్పాలి అనుకుంటున్నాను. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు జననం జరిగినప్పుడు ఏం జరిగింది? మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు. ఏమండి ఎక్కడ? ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడ? యూదులకు రాజుగా పుట్టాడు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. వచ్చారు జ్ఞానులు. ఎవరిని వెతుక్కుంటూ? ఒక చరిత్ర పురుషుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు. ఎక్కడైనా చరిత్రలో ఇలాంటిది సంభవించిందా? ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు వారికి తప్ప. పుట్టక ముందు ఆయన కోసం వెతుకులాట. ఏమండి, వచ్చిన వాళ్ళు వెతుక్కుని వచ్చేసారు, అడ్రస్కి వచ్చేసారు. వ్యక్తి దగ్గరకు రాలేదేమో కానీ మొత్తానికి అడ్రస్ పట్టేశారు. ఏంటది? మరల చదవండి అన్నమాట. యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన తరువాత ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యెరూషలేమునకు వచ్చారు. యూదయ ప్రాంతంలో ఉన్న యెరూషలేము అనే క్యాపిటల్ సిటీకి వచ్చేసారు. అక్కడ వరకు వచ్చేసారా? ఎలా పసిగట్టారు? ఎలా తెలిసింది? మీరు ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించారు వాళ్ళకి ఎలా తెలిసిందో? ఏ రోజున మీరు ఆలోచించారా? అసలు జ్ఞానులు ఎవరు? వాళ్ళు రావడం ఏంటి? ఎక్కడో యేసుప్రభు వారు పుడుతున్నాడు, ఆయన యూదులకు రాజుగా పుట్టాడు, ఆయనకుంటే ఒక నక్షత్రం ఉంది అనే జ్ఞానం తూర్పు దేశాలలో ఉన్న, ఆ దేశాలలో ఉన్న జ్ఞానులకు ఎలా అండి తెలిసింది? వితౌట్ ఎనీ ఎవిడెన్స్. ఏదో ఉండాలి కదండి. ఏదో ఒక విషయాన్ని గురించి పరిశీలించాలంటే వినైనా ఉండాలి, చదివైనా ఉండాలి, లేదా చూసైనా ఉండాలి. వినైనా ఉండాలి, చదివైనా ఉండాలి పుస్తకంలో, లేదా ఎక్కడ సందర్భాన్ని చూసైనా ఉండాలి. మరి ఈ 3 విషయాలలో ఏం చేసి వీళ్ళు తెలుసుకున్నారు? యూదుల రాజుగా యూదయ బెత్లెహేములో, యెరూషలేములో, ఈ దరిదాపుల ప్రాంతాల్లో ఒక రాజు పుట్టాడు అంటే హిస్టరీ మీద వీళ్ళకి అవగాహన ఉన్నవాళ్ళు అన్నమాట. వాళ్ళండి హిస్టోరియన్స్ అంటే. వాళ్ళు చరిత్రను తెలుసుకున్న వాళ్ళు, వ్రాయబడిన దానిని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు. ఏమంటే ఎక్కడో పోను వ్రాయబడిన పుస్తకాన్ని చదివామండి, వెతుక్కుంటూ వెళ్తామా? విశాఖపట్నానికి ఆగ్నేయంగా 40 కిలోమీటర్లో 2 కొండల మధ్య ఒక తాటి చెట్టు దగ్గర పెద్ద సంపద ఉంది అనే కాగితం దొరికింది అనుకోండి. మీరు ఎప్పుడు బయలుదేరుతారు? నమ్మకం ఉంటేనే కదా. అది నమ్మకం ఉంటేనే, అది నిజమని మీరు నమ్మితేనే మీరు వెళతారు.
తీరా వెళ్ళిన తర్వాత గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన తర్వాత రాయి ముక్క కూడా దొరకకుండా తిరిగి వచ్చేసిన గుంపులు ఎన్నో ఉన్నాయి. అవునా? లంకెల బిందుల కోసం, గుప్త నిధుల కోసం ప్రయత్నాలు చేసి వెతికేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ అందరికీ చేజిక్కయ్యా? లేదు. కరెక్ట్గా తెలియాలి. అనుకోకుండా తవ్వకాల్లో బయటపడ్డం కాదు. పద్మనాభుడి గుడి తవ్వితే బయటపడ్డాట సంపద. వెతుక్కుంటూ తవ్వలేదు. అనుకోకుండా తవ్వితే కొన్ని బయటపడ్డాయండి. ఏదో పిరమిడ్లా ఉన్నాయి ఏంటని తవ్వుకుంటే ఇట్లా లోన్ నిధులు ఉంటాయని కాదు. అసలు ఏంటివి, ఎంత ఎత్తుగా ఉన్నాయి ఏంటివి అని తవ్వుకుంటూ పురావస్తు శాస్త్రవేత్తలు వాళ్ళకి పని పాటు లేదు. బ్రష్ అది పట్టుకొని వెతుక్కొని మట్టిల్లో గొయ్యలు తవ్వుకుంటూ తిరగడం ఆ దరిద్రుల పని. అలా వెతుక్కుంటూ తిరగటంలో శవాలు కనబడ్డాయి, కుళ్ళిపోయినవి. ఆ తర్వాత దాని పక్కన ఓ సంపద. అబ్బో, మమ్మీలు డమ్మీ అనుకున్నావు రోయ్, పోతే పోయింది మమ్మీ, పోతే పోయింది. కానీ మమ్మీ పక్కన ఎంత ఆస్తి, ఎంత బంగారం. అలా వాళ్ళు తెలుసుకున్నారు అనుకోకుండా. కానీ వీళ్ళు అనుకోకుండా వచ్చిన వాళ్ళు కాదండి. అనుకొని తెలుసుకొని ఖచ్చితంగా దొరుకుతుందాన్ని వచ్చిన వాళ్ళు. అవునా? వచ్చేసారు. ఎవరిని అడుగుతున్నారు? వచ్చి రాజుని అడుగుతున్నారు. హేరోదు రాజు. ఆడొక ఫూల్, ఆడికేం తెలుసు? వాడి దగ్గర ఏమీ లేదు ఆధారాలు. వాడి దగ్గర చరిత్ర పుస్తకాలు ఏముంటాయి? తుప్పు తప్ప ఏమీ లేదు. ఇప్పుడు వాడేం చేశాడు తెలుసా? అవునా, ఇటు జ్ఞానులేంటి నా దగ్గరకు వచ్చి ఇలాంటి విషయం చెప్తున్నా, నిజమేనా? అప్పుడు వాడేం చేశాడు చూడండి, 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం అండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వాళ్ళందరూ కూడా కలవరపడిరి. కలవరమా? దేనికిరా కలవరం నీకు? కంగారెందుకు? కలవరపడ్డారట. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉన్న సకల పెద్దలను సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని అడిగాను. అందుకు వారు, ఎవరో రాజు పుడతాడట, ఆయన అభిషక్తుడట అని అడిగినప్పుడు వాళ్ళు అప్పుడు వీళ్ళకి బుర్రలను అప్పుడు లైట్ వెలిగిందండి ఈ సన్నాసులకి. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. అండ్ వీళ్ళ దగ్గర నిజంగా చారిత్రాత్మక గ్రంథాలు ఉన్న, నిజంగా గొప్ప గ్రంథాలు వాళ్ళ చేతిలో పట్టుకున్న వాళ్ళండి వీళ్ళంతా. అవునండి. అంతటా వారు ఏం చేశారట 5వ వచనంలో? యోదయ బెత్లెహేములోనే. ఎందుకంటే మాకు ఇప్పుడు అర్థమైంది మహాప్రభు. ఎలా అర్థమైంది అనుకుంటారా? చెప్పమంటారా? యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా చెప్పబడింది. ఏ ప్రవక్త చెప్పాడు? మీకా 5వ అధ్యాయం చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవు అధిపతి నీలో నుంచి వస్తాడు. యూదా, ఎఫ్రాతా, బెత్లెహేమా. అప్పుడు కనబడిందండి ఈ దుర్మార్గులకి. ఏమంటే వీళ్ళ దగ్గర పుస్తకం ఉంది, మీకా గ్రంథం ఉంది. వీళ్ళు చెప్పుకోవడానికి ఇశ్రాయేలు శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు. అప్పుడు వీళ్ళకి గుర్తొచ్చింది. ఒక మాట అన్నాడు, బైబిల్లో రాయబడింది. మరి అంతవరకు మీరు చదవర్రా? పూరి చదివినప్పుడు అవును కదా దేవుడు ఈ మాట అన్నాడని ఏ ఒక్క దరిద్రుడైనా కనిపెడుతున్నాడా? బెత్లెహేములో నుంచి, యోదా ఎఫ్రాతాలో నుంచి ఇశ్రాయేలును పరిపాలించే అభిషక్తుడు రాబోతున్నాడని. కానీ ఈ దుర్మార్గులకి వాళ్ళు యోదాలోనూ ఉన్నారు, యెరూషలేములో ఉన్నారు. సొంత ఊరిలో ఉండి తమ సొంత ఊరిలో పుట్టిన ఒక ప్రపంచ నాయకుడిని గురించి వాళ్ళు విస్మరించారు. చూసారా? పుస్తకాలు ఉండి వాళ్ళ దగ్గర, లిఖితపూర్వకమైన ఆధార చారిత్రాత్మక గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వెతికారు, గ్రంథాలను తీశారు. రండి ఆ చరిత్ర పుట్లను తీయండి. మీకా గ్రంథాన్ని వెతికారు. మీకా గ్రంథంలో ఉంది ఇది. మరి వాళ్ళు ఏమన్నారండి? ఏమిటి? మీకా గ్రంథంలో ఉన్న ఒక్క మాట వీళ్ళకి అర్థమైందండి, ఈ సన్నాసులకి. మీకా గ్రంథంలో ఉన్న మాట అధిపతి నీలోంచి రాబోతున్నాడని ఈ సన్నాసులకి అర్థమైందండి. కానీ వాళ్ళు వచ్చి ముందు ఏమడిగారు చూడండి ఒక మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఏముందా మాట? 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కునైన నక్షత్రమును చూచి. ఇంతకీ వీళ్ళు దేన్ని పసిగట్టారు? తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసావరా? అంటే తూర్పున నక్షత్రం ఉదయిస్తుందన్న విషయం వీళ్ళకి ఎలా తెలుసు?
వాళ్ళ దగ్గర ఉన్న ఆధారం ఏంటండి? ఆకాశం వైపు కళ్ళెత్తు చూస్తే అన్నీ చుక్కలే, లెక్క పెట్టలేనని చుక్కలు ఉన్నాయి పైన, నక్షత్ర సమూహం. అందులో ఒక చుక్క ఎప్పుడు పుట్టింది? అప్పుడేం టెలిస్కోప్లు ఉన్నాయా? అప్పుడైనా హబుల్ స్పేస్ టెలిస్కోప్లు ఉన్నాయా? లేవే. ఇటువంటివి ఏవీ లేని ప్రాంతంలో, సమయంలో ఎక్కడో తూర్పు దేశాలలో ఉన్న వాళ్ళు, అది గలలియ సమరయ యోధ అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. కానీ మధ్యధరా సముద్రానికి తూర్పునున్న అనేక దేశాలలో వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు కనుగొన్నారు, చరిత్ర పురుషుని కనుగొన్నారు. వాళ్ళు కనుగొని ఏం చేశారు? వాళ్ళు నక్షత్రమును చూచితిమి. నక్షత్రం అంటే ఇటు మీకా గ్రంథంలో ఉన్న మాట మీద అవగాహన వాళ్ళకి కలిగింది. నక్షత్రాన్ని గురించి మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు చూడండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం చూడండిరా. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. నక్షత్రము యాకోబులో నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుంచి లేచును. నక్షత్రం అనే పదం వాడబడింది చూడండి. ఎక్కడండి? ఏ కాండంలో ఉంది ఇది? సంఖ్యాకాండం. బైబిలులో ప్రారంభ పుస్తకాలలో ఉన్న పంచకాండాలలో ఏమండి 4వ కాండం అండి. సంఖ్యాకాండంలో రాయబడిన మాట ఎక్కడో తూర్పు దేశాలలో ఉన్న వాళ్ళకి ఎలా తెలిసింది? ఎలా వెళ్ళింది ఈ సమాచారం వాళ్ళకి? ఆలోచించండి ఒక్కసారి మీరు. ఇప్పుడులాగా వాళ్ళకి ఏమైనా పుస్తకాలు ఉన్నాయనుకున్నారా? చర్మపు కాగితాలు కదండి. అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడుందండి? అవునా? గోటన్బర్గ్ పుట్టినంత వరకు ప్రింటింగ్ ప్రెస్ లేదే. ఇప్పుడైతే పుస్తకాలు చంకలో పెట్టుకొని ఏదో వాడలోనో ఏ విమానంలోనో, ఒకడ పుస్తక రూపంలో కాకపోయినా సోషల్ మీడియా ద్వారానో, ఇంటర్నెట్ ద్వారానో, గూగుల్ సెర్చ్ ద్వారానో తెలిసిపోద్ది. ఇటువంటి ఆధునిక సౌకర్యాలు, టెక్నాలజీయే లేని సమయంలో 2000 సంవత్సరాల క్రితం ఎక్కడో ఒక మహానుభావుడు, చరిత్ర పురుషుడు పుట్టాడన్న విషయాన్ని వాళ్ళు ఏ చరిత్ర ఆధారంగా తెలుసుకున్నారు అని తెలుసుకుని వెతుక్కుంటూ యోదయ దేశపు యెరూషలేమునకు వచ్చారు. అనుకున్న ఆధారం చరిత్ర. సంఖ్యాకాండంలో రాయబడిన మాట వాళ్లకు తెలుసు, మీకా గ్రంథంలో రాయబడిన మాట వాళ్లకు తెలుసు. బైబిల్ తూర్పు దేశాలకు ఎప్పుడు వెళ్ళింది? బైబిల్ తూర్పు దేశాలకు ఎప్పుడు వెళ్ళింది? జ్ఞానులు రాకముందే వెళ్ళింది. అవునా కాదా? ఎవరు కాదనగలరు చెప్పండి నిజాన్ని? మన సన్నాసులు ఉన్నారే భారతదేశంలోని చవటలు. వీళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? భారతదేశానికి క్రైస్తవ్యాన్ని తీసుకువచ్చిన వాడు సెయింట్ థామస్. థామస్ తెచ్చాడా? ఎవరట అతను? సెయింట్ థామసా? ఏమండి, ఇది నేను అబద్ధం చెప్పట్లేదండి. ఇప్పటి వరకు ప్రపంచ చరిత్ర రాయబడి అనుకుంటున్న విషయాలు చెప్తున్నాను ఇప్పుడు మీకు. చూస్తారా నాయన? ఒకసారి ఆ క్లిప్ ఒకసారి చూపించు. తోమ అంటే ఎవరనుకున్నారు? యేసుక్రీస్తును డౌట్ఫుల్ క్యారెక్టర్ కదా. అసలు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత నమ్మలేని వ్యక్తి, గాయాల్లో వేలు పెడతానన్న వ్యక్తి. అతను ఏమంటున్నాడు? నేను యేసును డైరెక్ట్ గా చూస్తే కాదు, నేను ఆయన గాయాల్లో నా వేలు పెట్టి తడమాలి, అది పచ్చిగా ఉంటే గాయం, అప్పుడు నేను నమ్ముతాను. అలాంటి తోమ అంట భారతదేశానికి తీసుకొచ్చారటండి. ఎప్పుడు? చూడండి ఏమంటున్నారు, చూడండి, క్లోజప్ చేయనా. సెయింట్ థామస్, ద సెయింట్ థామస్ క్రిస్టియన్స్ ఆల్సో కాల్డ్ సిరియన్ క్రిస్టియన్స్ ఆఫ్ ఇండియా. ఏమండి? నస్రాని ఆర్ ఇంకా పేర్లు చెప్పారు. ఆర్ ఎథ్నో రిలీజియస్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియన్ మలయాళీ Syriac Christians from Kerala, India, who trace their origins to the evangelistic activity of Thomas the Apostle in the 1st century. అంటే మొదటి శతాబ్దంలో తోమా గారు ఇప్పుడు మొదటి శతాబ్దంలో కూడా కదండి. The term Syrian and Syriac relate not to their ethnicity but to their historical, religious and liturgical connection to the Syriac Christianity. Historically, the community, next para, was organized as the province of India of the Church of East in the 8th century, served by the bishops and the local dynastic archdeacon. వీళ్ళందరూ ఇంతకు కిందకి వెళ్ళేసరికి ఇదంతా ఏంటో తెలుసండి? తోమా గారు.
థామస్ గారు ఈ రోజున వికీపీడియాలో చరిత్రలో లిఖించబడింది. ఎందుకంటే చారిత్రాత్మక నిజాలన్నీ కూడా ఎన్సైక్లోపీడియా, వికీపీడియా వీటన్నిటిలో భద్రపరిచారండి. మీరు కొట్టండి, హౌ డిడ్ క్రిస్టియానిటీ కేమ్ టు ఇండియా, ఇండియాకి భారతదేశానికి క్రైస్తవం ఎలా వచ్చింది అంటే వాళ్ళు చెప్పే మొదటి విషయం ఏంటో తెలుసా? సెయింట్ థామస్ గారు, అంటే యేసుక్రీస్తు వారి అపోస్తులుడైన 12 మందిలో ఒక్కడైన తోమా గారు తీసుకొచ్చేశారట. ఒక తప్పు చెప్పారు, అబద్ధాన్ని చెప్పారు. అంటే క్రైస్తవ్యం ఇండియాకి తోమా గారే తెచ్చేశారు క్రీస్తు తర్వాత. ఎందుకంటే తోమా క్రీస్తు తర్వాత కదండి వచ్చిన వ్యక్తి. క్రీస్తు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆయన ఇండియా వచ్చేసాడా? కాదట. క్రీస్తు వెళ్ళిపోయిన తరువాత తోమా గారు సుమారు క్రీస్తు శకం 64 రఫ్గా ఆ టైంలో 50 నుంచి 64 మధ్యకాలంలో ఆయన ప్రయాణం చేసి ఏమండి పడవెక్కి కేరళ వచ్చేసాడు. ఆయనట పరిచయం చేశాడండి ఈ దేశానికి క్రైస్తవ్యాన్ని, యేసుక్రీస్తును గూర్చి బైబిల్ని పరిచయం చేశాడు. బైబిల్ని పరిచయం చేశాడా? ఆయన తోమా ఎప్పటి వాడయ్యా? అంటే నీ చరిత్ర ప్రకారంగా తోమా గారు ఇండియా వచ్చేసారు. ఈరోజు క్రైస్తవులు కూడా నమ్ముతున్నారండి ఈ చరిత్ర. క్రైస్తవులు కూడా చాలా మంది నమ్ముతున్నారు, బాబు తోమా ఇండియా వచ్చాడు, మా ఇండియా అది గొప్ప, నీ ఊరు నీ దేశం కాబట్టి ఎవడొచ్చేసినా సరే వచ్చేసి చక్కలు కొట్టుకుంటాం. నువ్వెంత సన్నాసివి. నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. నా ఊరుని గొప్ప చెప్పుకోవడం కాదు, నా దేశాన్ని గొప్ప చెప్పుకోవడం కాదు. అసలు తోమా వచ్చాడా? చెన్నై వెళ్ళానండి నేను చెన్నై వెళ్ళాను. వెళ్ళేటప్పుడు బాబురావు గారితో చెప్పాను, పదండి ఎక్కడో తోమా సమాధి ఉందట కదా. కథ నేను వెళ్ళాను కాబట్టి, నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నేను తెలుసుకున్న నిజాలు మీతో చెబుతున్నాను ఈరోజు. అసలు చరిత్రలో గాడిద గుడ్డు, వాళ్ళు రాయబడిన దాంట్లో ఉన్న మాటలు నిజాలని ప్రపంచం నమ్ముతుందేమో. ఒక విజ్ఞుడైన వాడు, బైబిల్ తెలిసిన వాడు నమ్మడు. అందుకే నేను స్వయంగా తెలుసుకోవడం కోసం పదండి తోమా గారి సమాధి దగ్గర తీసుకెళ్ళండి బాబురావు గారు అన్నారు. వెంటనే కారులో బాబురావు గారు అక్కడ తీసుకెళ్లారు. ఓ పెద్ద చర్చ్. అంటే తోమా గారు ఇండియా వచ్చేయటం, ఇక్కడ పరిచర్య చేయటం, అనేక మందిని క్రీస్తు కోసం చెప్పి మార్చేయడం, అదే మత మార్పిడి, కన్వర్షన్. ఈ మత ఛాందసవాద దుర్మార్గపు వేధవలు అలాగే కదని మాట్లాడతారు. తోమా ఇండియా వచ్చేసి క్రైస్తవ్యాన్ని పరిచయం చేశాడు, బైబిల్ పరిచయం చేశాడు, అందరినీ మార్చేస్తున్నాడు. ఆయన సమాధి ఇక్కడే ఉంది, ఆయన చచ్చిపోయాడు. సమాధా ఆయిందా? చూపించండి నాకు సమాధానం. నన్ను తీసుకెళ్లారండి గుడిలోకి. నన్ను లోపలికి వెళ్ళేసరి సొరంగంలో ఉందండి గుహ. ఎక్కడిది గుహ? అక్కడ చెప్పులు ఇప్పేసి లోనికి వెళ్ళమన్నారు. సర్లే, ఏంటి శవం గుల్లిపోద్దనా? అది జాగ్రత్త. మళ్ళా అక్కడ లోనకు పంపించారు. వెళ్ళాను. ఒక పెద్ద బొమ్మ, ఆర్ట్ బొమ్మ. ఆ తర్వాత సమాధి పెట్టె లాంటి ఒక పెట్టె. నేను అనుకున్నాను ఇందులో కానీ తోమా గారు ఉన్నారేమో, ఇందులోనే పెట్టేసి ఉంటారు ఆయన శవాన్ని. చూశానండి. ఆ పక్కన అడిగాను, దీన్ని తవ్వితే కింద శవం ఉంటుందా అని అడిగాను. శవం ఉందా? శవం లేదండి. శవం లేదా? లేదు. తోమా గారి లాంటి ఒక బొమ్మ పెట్టారండి అక్కడ, పెయింట్ వేసి సమాధి పెట్టిలా చేసి అక్కడ ఒక బొమ్మను పడుకోబెట్టారు. బొమ్మను చూసి తోమా అనిపిస్తారేంట్రా మీరు? ఆ వెధవ చరిత్రకారులు మాట్లాడే మాటలు అలాగున్నాయి. బైబిల్ తెలుసని చెప్పుకునే సన్నాసులు మీరు ఎలా మాట్లాడుతున్నారేంటి? బొమ్మ కింద శవం ఉందా? అదిగోండి. ఎస్, కరెక్ట్, 100% ఇదేనండి. వెరీ గుడ్. నేను ఎక్కడికి వెళ్ళానండి, అక్కడ చూసారా ఈ భక్తులు, భక్తాగ్రాసరులు బొమ్మకు నమస్కారం పెడతాడు, దరిద్రుడా. చూసారా వీళ్ళు ఎలాంటి చవట దద్దమ్మలో? ఇదేనండి తోమా గారి సమాధి. అక్కడ బొమ్మ అండి అది. ఆ కిందన సమాధి ఉందని ఒక సమాధిగా కట్టి వచ్చిన వాళ్ళందరూ సందర్శకులండి చూపిస్తున్నారు. నేను అడిగాను, కిందన శవం ఉందా? శవం లేదండి. శవం లేదు. ఉండదని నేను చెప్పాను. ఉండదు. ఎందుకంటే తోమా ఇండియా రాలేదు కాబట్టి.
అసలు తోమ ఇండియానే రాలేనప్పుడు ఆయన ఇక్కడ చచ్చిపోవడం ఏంటి, ఆయన శవాన్ని ఇక్కడ పాతి పెట్టడం ఏంటి, అది నువ్వు బొమ్మ రూపంలో మాకు చూపించడండి. ఈ కథలు కహానీలు ఎవడికో చెప్పు, చెవులు ఎవరికైనా పువ్వు పెట్టు, మాకు పెట్టకో. బైబిల్ చదివిన వాళ్ళం, అసలు సిసలైన బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళం మేము. ఆ తర్వాత మరి ఎలాగరా చెప్పారు, ఇక్కడ తోమా గారి సమాధి ఉందని బొమ్మను చూపించా అని అడిగితే అప్పుడు అక్కడున్న ఒక వ్యక్తి వచ్చాడు, తోమా గారి సమాధి ఇక్కడ లేదు కానండి, అక్కడ గోడ మీద ఒక చిన్న బిళ్ళ చూపించాడు నాకు, ఫోటో ఫ్రేమ్ లాంటిది ఉంది నాయన, ఆ ఫోటో ఉంటే చూడు. ఫోటో ఫ్రేమ్ లాంటి చూపించాడండి, అక్కడ ఫ్రేమ్ లాగా అంటించింది, అందులో చిన్న కన్నం ఉందండి ఫ్రేమ్ మధ్యలో. ఆ చిన్న కన్నంలో దగ్గరికి వెళ్ళి చూడండి అన్నాడు. ఏముంది అందులో? తెల్లగా ఒకటి ఉందండి ఎముక, చిన్న ఎముక, దుమ్ము యొక్క ఎముక యొక్క పీస్. ఏంటిది అన్నాను. ఇది తోమా గారి ఎముకండి అంటాడు. ఓరి దరిద్రుడా, ఎప్పటి వరకు బొమ్మను చూపించి తోమా గారి సమాధానం, ఇప్పుడేమో ఫోటో ఫ్రేమ్ను చూపించి దీన్ని ఏమంటున్నావు? తోమా గారి ఎముక ఎలా చెప్పారా మీరు? తోమా గారి ఎముక అని చెప్పడానికి ఒకవేళ నిజంగా ఎముకను తీసి, ఇది చిన్నది ఉందండి, కంటికి కనిపించలేనంత, నేను చూసాను ప్రత్యక్షంగా, దగ్గరికి వెళ్ళి మరి చూశాను. ఇంతకేది తోమా గారిదే ఎముకని చెప్పడానికి మనం తోమా గారిదని కన్ఫర్మ్ చేయాలంటే ముందు మనకు తోమా గారి డిఎన్ఏ తెలియాలి, అవునా? ఒరిజినల్ గా తోమా గారి కాలంలో ఆయన ఎముక మనకు దొరికితే, ఆ ఎముక ఎక్కడున్న ఎముక మ్యాచ్ చేస్తే, డిఎన్ఏ మ్యాచ్ చేస్తే, అప్పుడు ఇది తోమా గారిదో కాదో మనం చెప్పగలం. ఇది కనీస జ్ఞానం, అవునా కాదా? ఇది కనీస జ్ఞానం. అంటే తోమా గారు ఉన్న కాలంలో అప్పుడు ఈ టెక్నాలజీ ఎక్కడది? ఆయన ఎక్కడ పాతి పెట్టబడ్డాడో తెలియదు, ఆయన ఎక్కడ చచ్చిపోయాడో తెలియదు, ఈ వివరాలు ఏవి బైబిల్లో రాయబడలేదు. అయినా పోనీ ఆ రోజు ఏమైనా పెద్ద యేసుప్రభు అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఆయన శవాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి ఎక్కడో దగ్గర ఉంచి భద్రపరచడానికి. ఒకవేళ భద్రపరిచిన తర్వాత 2000 తరాల్లో అన్ని ఎముకలు చచ్చిపోయిన తర్వాత చర్మం అంతా పోయి దుమ్ములు కనబడితే ఇది ఎవడ దుమ్ములని చెప్పాలి, ఎవడ ఎముకలని చెప్పాలి, ఎవడ కపాలం అని చెప్పాలి, ఎవడు పుర్రని చెప్పాలి, ఎవడ అస్థిపంజరం అని చెప్పాలి? మీరు చెప్పండి. అంటే ప్రజలను ఎలా మాయ చేస్తున్నారో చూడండి. ఈ సన్నాసులు రాసిన చరిత్ర అలాగే తగలడింది. ఈ దుర్మార్గులు క్రైస్తవులను బలే పిచ్చోడ్లాగా ఆ బొమ్మను చూపించి, ఆ ఎముక ముక్కను చూపించి, దుమ్ము ముక్కను చూపించి, ఇది తోమా గారి ఎముక అండంలో. ఎంత మూర్ఖత్వం! బైబిల్ చూస్తారా? ఇప్పుడు బైబిల్ చూస్తారా? అపోస్తుల కార్యాలు చూడండి 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం ప్రారంభం నుంచి చూడండి. క్షమించండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరును యోదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి అంటున్నాడు చూడండి. పారిపోయిన వాళ్ళలో, చెదిరిపోయిన వాళ్ళలో అపోస్తలులు లేరు అని చెప్పింది బైబిల్. ఈ మాట ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకం 33 నుంచి 63 వరకు మధ్య సంభవించిన సంఘటనలకు సాక్ష్యమే, చరిత్రే బైబిల్. అవునండి, 33లో యేసుక్రీస్తు వారు చనిపోయారు, ఆరోహణం అయిపోయాడు ఆయన. ఆ తర్వాత అపోస్తలులకు అప్పచెప్పాడు. అపోస్తలుల సంఘాన్ని విస్తరింప చేయడానికి వాళ్ళు ఎక్కడున్నారంట? ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు హింస కలిగినప్పుడు అపోస్తలులు తప్ప అనే పదం ఉంది చూడండి. అపోస్తలులు తప్ప అందరూ, మిగతా క్రైస్తవులందరూ, శిష్యులందరూ చెదిరిపోయారేమో గాని అపోస్తలులు ఎక్కడికి వెళ్ళలేదు. ఈ చారిత్రాత్మక గ్రంథంలో ఎంత ఖచ్చితంగా ఆ అపోస్తలుల్లో తోమా నడపని, తోమా అపోస్తలుడు కాడంటారేమో. అపోస్తలుల పేర్లు ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ సన్నాసులకు అన్ని చూపించాలి కదా. మత్తయి రాసిన సువార్తలో అపోస్తలుల పేర్లు ప్రభువారు చెప్పారండి 10వ అధ్యాయంలో. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. అపోస్తలుల లిస్ట్ లో తోమా గారు ఉన్నారో లేదో చూద్దాం. ఇప్పుడు 2వ వచనం చూద్దాం. ముందు వాళ్ళు ఎవరని? మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, ఎవడి కోసం మరలా కథ చెప్పకుండా అపోస్తలుల పేర్లు ఏంటంటే
మొదటిగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడు ఆంద్రేయ, జబదయి కుమారుడు యాకోబు అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమి, తోమా ఇక్కడ పడ్డాడు మనకి. అవునా? తోమా గారు ఇక్కడ ఉన్నారు. సుంకరైన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దైన మారుపేరు లెప్పై, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. 12 మంది అయిపోయారు. అందులో తోమా 12 మంది అపోస్తుల్లో ఒక్కడైనప్పుడు అపోస్తులు ఎక్కడికి వెళ్ళలేదని బైబిల్ చరిత్ర చెబుతున్నప్పుడు ఎవడరా ఇండియా తీసుకొచ్చేసాడు తోమాని? మీ తాత ఏం తెచ్చాడరా? మీ ముత్తాత ఏం తీసుకొచ్చాడా? మీ మామ ఏం తీసుకొచ్చిందా? తిండి పెట్టిందా తోమాకి? ఇలాంటి కట్టుకథలు చెప్పి చరిత్రను వక్రీకరిస్తున్నారు. అబద్ధం. తోమా ఇండియాకు రాలేదు. అపోస్తలులు తప్ప అందరూ చెదిరిపోయారు. తెఫెను వెళ్ళిపోయాడండి, ఫిలిప్పు వెళ్ళిపోయాడండి, ప్రొకొరు, నేకారోరు, బలయుద్ధ పరిచయం చేయవాడు. అపోస్తలులు తప్ప శిష్యులు చాలా మంది వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఖండాలు దాటిపోలేదు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళి సువార్త చేస్తున్నారు. ఉందా ఆ మాట కూడా? 4వ అధ్యాయం 8వ అధ్యాయం 4వ వచనం. చెదిరిపోయిన వారు, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 4వ వచనం అండి. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అపోస్తలులు వెళ్ళలేదు, మిగిలిన వాళ్ళు వెళ్ళారు అని బైబిల్ చెబుతున్నప్పుడు చారిత్రాత్మక గ్రంథమైన దీనిని నమ్మకుండా ఎవరో చెప్పిన తప్పుడు వ్యాఖ్యానాలను ఈ రోజు వరకు వికీపీడియాలో, ఎన్సైక్లోపీడియాలో ఉన్నది అంటే ఇప్పుడు చరిత్ర నిజమా, బైబిల్ నిజమా? చరిత్ర తప్పు. ఒకవేళ తోమా గారు వచ్చింది నా ఎముకే అంటే నేనేమంటాను తెలుసా? నా ప్రభువుకే నువ్వు డౌట్ పడ్డావు, నీ ఎముక అవడానికి నేనెందుకు డౌట్ పడకూడదు అంటాను నేను. అవునా? బాబురోతో అదే మాట చెప్పిన బాబురో నవ్వుతున్నాడు. అమ్మా మరే పాయింట్ చెప్పారు సార్ మీరు అంటున్నారు బాబురో. నాతో పాటు చూస్తున్నాడు ఎముక ఎస్ వెరీ గుడ్. ఇదే క్లోజప్ చేయనా వేసి ఆ సిలువ మీద దగ్గర చూపించడం. తెల్లగా ఉంది, మచ్చ చూసారు కనబడుతుంది మధ్యలో. ఆ మచ్చ అండి, అది ఆ మధ్యలో ఉన్నదండి ఎముక. అది తోమా గారిదా? నా తోమా నా యేసు ప్రభువునే సందేహించినప్పుడు నేను తోమాను ఎందుకు సందేహించకూడదు అడిగాను. నేనెందుకు సందేహించకూడదు? నేను ఖచ్చితంగా డౌట్ పడతాను. నా ప్రభువునే డౌట్ పడిన వ్యక్తిని నేనెందుకు డౌట్ పడకూడదు? నేను డౌట్ పడతాను. కనుక ఎముక ఆయన కాదు, ఖచ్చితంగా కాదది. ఏమంటే నా దగ్గర ఏ ఆధారం ఉందని నేను చెప్పేశాను. ఆ సిలువ, ఆ తెల్ల కనబడడం చూసారు, అదేనండి చిన్న ఎముక మొక్క. చెప్పారు కదా చిన్నది. ఎంత మాయ! దీనికోసం అప్పులు, డౌన్లు, బిషగాళ్ళు, ఏమండి గౌన్లు వేసుకున్న వాళ్ళు, తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు, అబ్బో మా ఇండియా వచ్చేసాడు తోమంటే మా ఇండియా వచ్చేసాడు. అందుకే రారా మిమ్మల్ని గాడిదలు ఎక్కిస్తున్నారు. మీకు ఎందుకు గుళ్ళు కొట్టేస్తున్నారు? మీరు బుద్ధిహీనులై బైబిల్ సరిగ్గా చదవక చరిత్రకు మించిన సంగతులు బైబిల్లో ఉన్నాయని చెప్పడం చేత కాదు కాబట్టే మీకు అందుకే గుడి కొట్టేస్తున్నారు. మీకు చెప్పాలి బైబిల్ని. చరిత్రకు పట్టిన తుప్పు నిజాలేమో చెదలబడుతున్నాయి. ఏమిటి ఇది నిజమే కదా? 2000 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన నిజం దానికి చెదల పడుతుంటే వదలగొట్టవా? ఆ బొమ్మను తుడుతున్నాడు అక్కడికి వెళ్ళి. ఎందుకురా పనికి మాలినాడు ఆ బొమ్మను తుడుతున్నాను? వీళ్ళు చెప్పిన ఒక అబద్ధానికి ఈ దౌర్భాగ్యపు భారతదేశంలో మత ఛందస్వాద సన్నాసులు ఏమన్నారంటే ఇండియా దేశానికి బైబిల్ని తోమ తీసుకొచ్చాడు. తప్పు. ఒరే యేసు క్రీస్తును గూర్చిన సమాచారం ఇందాక మీకు చెప్పానే, మతిపోద్ది మీకు. ఇప్పుడు టైం లేదు కానండి, ఇంకా కొంత కంటిన్యూషన్ ఉంది. చరిత్ర ఇప్పుడు వరకు క్రీస్తు శకం చరిత్ర చెప్పాను. ఇప్పుడు మీకు క్రీస్తు పూర్వం చరిత్రలోకి తీసుకెళ్ళిపోతాను. అందరూ వినాలి, బీ కేర్ఫుల్. చెప్పండి దౌర్భాగ్యులకి, ఈ దౌర్భాగ్యపు సన్నాసులు చరిత్రకారులు వాడిని ఎవడైనా ఇండియన్ హిస్టరీ కానీ వరల్డ్ హిస్టరీ కానీ చదువుకున్న ఈ చవటలు ఎవడైనా ఉంటే ఒరే దిస్ ఈస్ ద హిస్టారికల్ బుక్. ఇదిరా బైబిల్. బైబిల్ అంటే ఇదిరా, బైబిల్లో రాయబడిన నిజం ఇదిరా అని మనం చెప్పాలండి. నమ్మకం ఉందా బైబిల్ మీద? బైబిల్ నమ్మగలిగితే చెప్పు, తప్పు కాదు. బైబిల్లో రాయబడిన ప్రతి మాట నిజం, శిలాక్షరం అది. ఈ దౌర్భాగ్యులు చేస్తున్న అల్లరికి వాళ్ళందరూ ఏమంటారు? క్రైస్తవ్యమాట తోమా తీసుకొచ్చేసాడా? ఒరే పిచ్చోడా, తోమా కాదురా తెచ్చింది. అయినా క్రీస్తును గూర్చిన సమాచారం భారతదేశానికి రావటంలో తోమాదేమీ లేదురా, తోమాదేమీ లేదు. యేసును వెతుక్కుంటూ తూర్పు దేశాల్లో ఉన్న వాళ్ళే యోదే దేశపు బెత్లెహేము దగ్గరికి యెరూషలేమునకు వచ్చారు అంటే
అంటే యేసును గూర్చిన సమాచారం తూర్పు దేశాల్లో క్రీస్తు పుట్టక ముందే ఉంది. అవునా కాదా? ఇప్పుడు మీరు చెప్పండి. అందుకే ముందు చెప్పాను మీకు అది. ఏమండి చూసారా ఏమనుంది? ఏంటంటే మనం చదువుకున్న మొదటి సందర్భం అండి. మత్తయి సువార్త తూర్పు దేశపు జ్ఞానులు మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం ఏముంది? యూదుల రాజుకు పుట్టిన యూదుల రాజుగా పుట్టినవాడు అడ్రస్ చెప్పేస్తున్నారు. అతను యూదుల రాజుగా పుట్టాడు. తూర్పు దిక్కున నక్షత్రం ఉంది అని సంఖ్యాకాండంలో ఉన్న మాట, మీకా గ్రంథంలో రచింపబడిన మాట, బైబిల్లో రాయబడిన నిక్షిప్తమైన జ్ఞానయుక్తమైన చారిత్రాత్మక ఆధారాలను చదువుకున్న వాళ్ళు వెతుక్కుంటూ ప్రయాణమై తూర్పు దేశాలను దాటుకుంటూ ఆసియా ఖండంలోని యెరూషలేము పట్టణానికి వచ్చారు. అంటే క్రీస్తును గూర్చిన సమాచారం ఆయన పుట్టక ముందే వచ్చిందిరా. తూర్పు దేశాల్లోనికి ఇండియా కూడా అందులో ఉంది. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు మీకు ఒక మెరుపు సాలన సంగతి చెప్పమంటారా? ఇప్పటివరకు మీరు అనుకున్నారు యేసుక్రీస్తు వారిని గూర్చి మొదటి శతాబ్దం తర్వాతే భారతదేశానికి వచ్చింది బైబిల్ను గూర్చి, మొదటి శతాబ్దం తర్వాతే ఈ దేశానికి తెలిసింది అని మీరు అనుకుంటున్నారు. టర్నింగ్ పాయింట్ ఏంటో చెప్పమంటారా? క్రీస్తు పుట్టక ముందే భారతదేశానికి బైబిల్ వచ్చింది. నిరూపిస్తాను నేను. కట్టుకథలు కావు, జిమ్ముకులు మసి చేసి మారడకాయ రాసి మసిపూసి ఇవే ఇటువంటివి ఉండవు. అందుకే మన దగ్గర ఎవడో మాట్లాడలేడు. మూసుకోవాలి నోరు ఎవడైనా సరే. షటాప్. పట్టరా, నీ దగ్గర ఏ చెత్త పుస్తకాలు ఉంటే పట్టరా. నా దగ్గర బైబిల్ ఉంది, జీవ గ్రంథం. తుడి చేస్తుంది ఆ పుస్తకం. ఈ ఒక్క పుస్తకం చాలా పుస్తకాలన్నింటినీ దుమ్ము దులిపేయడానికి. అవునా? నిజమా? క్రీస్తు పుట్టక ముందే బైబిలును గూర్చిన సమాచారం ముందు క్రీస్తు పుట్టుక గూర్చి చెప్పానంతే. వాళ్ళు యేసు ప్రభువును తెలుసుకొని తూర్పు దేశాల నుంచి వచ్చారంటే అసలు భారతదేశానికి యేసు తండ్రి అయిన యెహోవా ఉన్నాడే. యేసును కన్నా తండ్రి. ఇప్పుడు యేసును ఎత్తుక్కుంటూ వచ్చారు అమాయకులు. మీరు అనొచ్చు తూర్పు దేశపు జ్ఞానంలో ఇండియా లేదు కదండి అనొచ్చు. అంటారు క్రైస్తవులుగా. మీరు అనకపోయినా ఈ చెమట దద్దమ్మలు అంటారు వీళ్ళు. మత ఛాందస్సోద మూర్ఖులు అంటారు, సన్నాసులు. బూడిద రాసుకున్న దుర్మార్గులు అంటారు. సమాధానం ఉందరా నా దగ్గర. నెక్స్ట్ క్లాస్ లో వినాలి. ఆధారాలతో టైం సరిపోలేదండి. మొత్తం చరిత్ర అంతా ఉంది. తప్పు అనగలిగిన మగాడు ఎవడైనా ఉన్నాడేమో అడగమనండి. ఇది తప్పు చెప్పారు అని అనమనండి ఎవడైనా చూద్దాం. అనలేడు. ముందే చెప్తున్నాడు, అనలేడు. భారతదేశానికి బైబిల్ వచ్చింది. బైబిల్లోని సమాచారం వచ్చింది. ఈ సన్నాసులు అందరూ అంటారు అదిగో బ్రిటిష్ వాళ్ళు తెచ్చేశారు, బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసింది. వాస్కో డి గామా గాడు అక్కడికి వచ్చాడు, సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు. దానికోసం వ్యాపార రీత్యా ఈస్ట్ ఇండియా కంపెనీ వెధవలు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళ పెద్ద గజ దొంగలాడు, తెల్ల దొంగలందరూ. వాళ్ళందరూ కూడా ఈ గజ దొంగలు భారతదేశానికి వచ్చారు. వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించి దాని ద్వారా మొత్తం బైబిల్ని, క్రైస్తవ్యాన్ని పరిచయం చేస్తారని మళ్ళా వాగుతున్నాయి కుక్కలు. భారతదేశానికి బైబిల్ని పరిచయం చేసింది బ్రిటిష్ వాళ్ళు కాదు. బ్రిటిష్ వాళ్ళు కాదు. అలాగే నువ్వు చరిత్రలో రాసుకున్న తోమా కూడా కాదురా. యేసు పుట్టక ముందు రాజుల చరిత్ర క్రీస్తు పూర్వం వెళ్ళిపోతే తీసుకెళ్తాను మిమ్మల్ని. అక్కడికి వెళ్ళిపోతే రాజుల చరిత్రలో ఎప్పుడు బైబిల్ యేసు నమ్మిన దేవుడు అన్నాడే, నన్ను తండ్రి పంపగా వచ్చిన వాడని అన్నాడే. నా తండ్రి యెహోవా. ఆయన గూర్చిన సమాచారం ఎప్పుడు భారతదేశానికి వచ్చిందో అన్నది ప్రూఫ్స్ తో చూపిస్తాను నెక్స్ట్ క్లాస్. ఓకే, కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు రాయించి ఇచ్చిన గ్రంథం అమూల్యమైనది, అపారమైన సంపద కలిగింది తండ్రి. ఈ మూర్ఖులు దాన్ని కాదన్న ప్రతి వాడిని బైబిలు కాళ్ల దగ్గరకు తీసుకొని వచ్చి మోకరింప చేయాలి తండ్రి. అదే మా పట్టుదల, ఆశ. అది ఈ తరంలో మాకు ఆ భాగ్యాన్ని అల్పులమైన మాకు అనుగ్రహించినందుకు ధన్యవాదాలు తండ్రి. అవును, ఎన్నికలేని మమ్ములను ఈ మహా మాటలు చెప్పడానికి యోగ్యత మీరు ప్రసాదించారు. అవును తండ్రి,
వెళ్ళే ప్రతి చోట క్రీస్తు యొక్క మహత్యాన్ని, బైబిల్ యొక్క సువాసనను వెదజల్లే వాళ్ళుగా ఉండులాగున మమ్మల్ని బలపరచండి. మాకు ఇంకా జ్ఞానము కొదువుగా ఉంది, జ్ఞానాన్ని దయచేయండి. ఈ ప్రపంచాన్ని క్రీస్తు దగ్గరకు, మీ పాదాల చెంతకు నడిపించే శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని, జ్ఞానాన్ని పూర్ణంగా మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ రాబోయే తరగతిలో మరిన్ని విశేషమైన చరిత్రకు మించిన చారిత్రాత్మక విషయాలను మేము గ్రహించులాగా మా మనోనేత్రాలు వెలిగించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుచున్నాము తండ్రి.